ఫుడ్ అని మంచి టెంప్టింగ్ గా ఉంది. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ లాగా అనిపిస్తుంది నాకు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం చాలా కంపారిజన్ వీడియోస్ ఇవన్నీ పార్ట్ 1 అయితే చేసాం. ఒకళ్ళిద్దరు కూడా కామెంట్ పెట్టారు, ఏంటి బ్రో అన్ని పార్ట్ 1 చేస్తున్నాం ఇంకా పార్ట్ 2 చేయవని చెప్పి. ఎందుకు చేయను, అందుకే కదా వాటికి పార్ట్ 1 అని పెట్టాను. సో ఈ వీడియో వచ్చేసరికి బెస్ట్ బర్గర్స్ ఇన్ హైదరాబాద్ పార్ట్ 2 అనమాట. స్విగ్గీ ఓపెన్ చేసి టకా 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 ఆర్డర్ పెట్టేయడమే. ఇంకా ఆర్డర్ పెట్టిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి తెప్పించాను, ఏం తెప్పించాను, వాటి ప్రైజెస్ ఎంత, టేస్ట్ ఎలా ఉంది అన్ని మాట్లాడుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు డెఫినెట్ గా ఒక లైక్ అయితే చేసేయండి. ఇవన్నమాట 4 ప్లేసెస్ నుంచి అయితే ఆర్డర్ చేసేసాను ఐటమ్స్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి బిగ్గీస్ బర్గర్, సెకండ్ వచ్చేసరికి వెండీస్ బర్గర్, సో ఇది వచ్చేసరికి సియోల్ మేట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసరికి లూయిస్ బర్గర్ అనమాట. ఈ మూడిట్ల కంటే ఈ లూయిస్ బర్గర్ ఫస్ట్ ఆర్డర్ పెట్టాను. ఇదే అందరికన్నా లాస్ట్ వచ్చింది. ఎవరు తొందరగా వచ్చారని కాదు, ఎవరి టాలెంట్ బాగుంది, ఎవరి టేస్ట్ బాగుంది, అదే మనకి ఇంపార్టెంట్. ఓపెన్ చేసి ఫాస్ట్ గా టేస్ట్ చేసి వీటి రివ్యూ అయితే చేసేద్దాం. లెట్స్ గో. సో వెండీస్ బర్గర్ లో వచ్చేసరికి క్రిస్పీ చికెన్ బర్గర్ తో పాటు ఇంకో బర్గర్ కూడా ఆర్డర్ చేశాను. ఎందుకంటే క్రిస్పీ చికెన్ బర్గర్ వీళ్ళ దగ్గర కొద్దిగా తక్కువ ప్రైస్ అనమాట, బిలో 100 లోనే వచ్చింది. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏమైనా స్పెషల్ ఉందా, లేకపోతే సేమ్ టైప్ ఆఫ్ క్రిస్పీనెస్ ఉన్న బర్గర్ ఇంకేమైనా ఉందని చూస్తే ఒక చుర్మురి బర్గర్ ఏదో కనిపించింది అనమాట. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ టేస్ట్ చేద్దాం. ఇది నార్మల్ క్రిస్పీ చికెన్ బర్గర్ అనుకుంటా, మనకైతే ఇలా ఇచ్చారు. ఇది మీకు ఓపెన్ చేస్తే ఒక ప్యాటీ, దాని పైన కొద్ది సాస్, ఒక చీజ్, అయితే చీజ్ కూడా లేదు, జస్ట్ ప్యాటీ సాస్ అయితే ఉందన్నమాట. ఇలాగా దీని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓ ప్యాటీ చాలా టైట్గా ఉంది, మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఎంత టైట్గా ఉందో ప్యాటీ, ఎండిపోయినట్టు. అది తక్కువ ప్రైస్కి ఉంది, మనకు తక్కువ క్వాలిటీ ఇచ్చేస్తారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, అందుకని అది పెట్టా. చిమిచూరి స్పైసీ క్రిస్పీ చికెన్ బర్గర్, ఇదే మన మెయిన్ రివ్యూలోకి వస్తుంది. ఇందులో మనకి బర్గర్ బన్ ఓపెన్ చేస్తే ఆనియన్, టమాటోస్, లెట్యూస్, ఒక ఫ్రైడ్ చికెన్, కింద సాసెస్ అన్ని ఉన్నాయి. ఈ బర్గర్ ని మనం ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. చికెన్ లోనైతే ఆ క్రిస్పీనెస్ లేదు, టేస్ట్ వైజ్ చికెన్ చాలా సాఫ్ట్ గా, మధ్య మధ్యలో ఆనియన్ టమాటోస్ తగులుతూ టేస్ట్ బాగుంది. నెక్స్ట్ మనం ఓపెన్ చేసేది ఏంటంటే, నెక్స్ట్ మనం వచ్చేసరికి బిగ్గీస్ బర్గర్ నుంచి అయితే ఓపెన్ చేద్దాం. వావ్, ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఇది మనకి ఇలాగా ఒక బాక్స్ లో ఇచ్చారు. బిగ్గీస్ బర్గర్ ట్రై చేయమని చెప్పి లాస్ట్ పార్ట్ 1 లో చాలా మంది కామెంట్ పెట్టారు. సో ఇందులో ఇంక్లూడ్ చేశాను బిగ్గీస్ బర్గర్. ఇది కూడా మనం అన్రాప్ చేద్దాం. లుక్ ఎట్ దిస్ బర్గర్. కొద్దిగా ఎక్కువ రోస్ట్ చేశారు పైన, అందుకే కొద్దిగా నలుపు పడింది. అండ్ పైన మనకి ఇందాక బర్గర్ అయితే ప్లెయిన్ గా ఉంది, బట్ దీని మీద మనకి బ్లాక్ సెసమీ సీడ్స్ అండ్ వైట్ సెసమీ సీడ్స్ అయితే పెట్టారు. సో మనకి ఆ బర్గర్ ఫీల్, ఆ లుక్ అయితే వస్తుంది. ఇది సాస్, ఆనియన్స్, ఇలా మనకి డబల్ ప్యాటీ అయితే పెట్టాను. సో క్రిస్పీ చికెన్ డబల్ ప్యాటీ అయితే పెట్టారు దీని మీద. సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. చికెన్ చాలా సాఫ్ట్ గా ఉంది, బట్ జ్యూసీగా లేదు. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ లూయిస్ బర్గర్ నుంచి అయితే ఆర్డర్ చేసాం. లూయిస్ బర్గర్ అనేది చాలా ఫేమస్. లాస్ట్ టైం లియోన్స్ ట్రై చేసాం కదా, ఈసారి మనం లూయిస్ బర్గర్ ట్రై చేస్తున్నాం. అండ్ ఇక్కడ బర్గర్స్ అయితే చాలా బాగుంటాయని చాలా మంది చెప్పారు. వావ్, చూడండి ఎలా ఉందో. ఫుడ్ అని మంచి టెంప్టింగ్ గా ఉంది. అండ్ బన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. పైన మనకి బర్గర్ లోని జాలపినోస్ పెట్టారు, సాస్ పెట్టారు. ఇది ఓకే, పికిల్డ్ జాలపినోస్ అండ్ కుకుంబర్ టైప్ ఉంటాయి. జాలపినోస్ పెట్టారు, ఫ్రైడ్ చికెన్ పెట్టారు, లెట్యూస్ పెట్టారు, సాస్ పెట్టారు, ఆనియన్స్ పెట్టి తీసినట్టున్నారు, అందుకే ఒక రెక్కే ఉంది ఇక్కడ ఆనియన్. ఇందాక ఏంటంటే ఫ్రైడ్ చికెన్ అన్నప్పుడు డైరెక్ట్ ఫ్రైడ్ చికెన్ ప్యాటీస్ పెట్టేశారు. ఇవేంటంటే కంప్లీట్ ఫ్రైడ్ చికెన్ అనమాట. ఇది సరే, బన్ కూడా సూపర్ సాఫ్ట్ గా ఉంది. పైన నొక్కుతుంటే చాలా సాఫ్ట్ గా ఉంది. ఫ్రైడ్ చికెన్ ప్యాటీలో టేస్ట్ వేరే ఉంటుంది, ఫ్రైడ్ చికెన్ లో టేస్ట్ వేరే ఉంటుంది. ఫ్రైడ్ చికెన్ కొద్దిగా నాకు డ్రై అనిపించింది, కొద్దిగా జ్యూసీ ఉండుంటే మాత్రం పడేసేది, వేరే లెవెల్ అయిపోయేది టేస్ట్ మాత్రం. ఇప్పుడైతే జస్ట్ బాగుంది అంతే. లాస్ట్ వచ్చేసరికి మనకి సియోల్ మేట్ కొరియన్ బర్గర్స్. లైఫ్ లో సోల్ మేటే లేదు, ఇంకా సియోల్ మేట్ బర్గర్ కనుక ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి సియోల్ మేట్ కొరియన్ బర్గర్స్ నుంచి బర్గర్ అయితే తెప్పించాను. ఇంత ప్యాకింగ్ ఎందుకు అంటే, ఇందులోని ఒక డ్రింక్ కూడా ఆర్డర్ చేసాం. సో డ్రింక్ ఆర్డర్ చేస్తే ఇలా ఇచ్చారు. డ్రింక్ ప్యాకింగ్ బాగుంది నాకు. కోడి అమ్మ, డ్రింక్ లోని నేను ఒక మొజిటో ఆర్డర్ చేశాను. మొజిటో బాటిల్ అయితే ఇలా ఉంది, లోపల ఏదో బబుల్స్ కూడా వేశారు. ప్యాకింగ్ అయితే బాగుంది. ఒక సిప్ చేసేసి ఇది టేస్ట్ చేద్దాం. దీని ప్రైస్ 99 రూపాయలు, కానీ అంత వర్త్ కాదు. ఇంట్లో నిమ్మకాయ నీళ్ళు కలుపుకోవడం బెస్ట్. సో మనమైతే ఈ సియోల్ బర్గర్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. వావ్, అన్నిటివి మీకు ఇలాంటి ప్యాకింగ్ ఉంటది. ఓ ఓ ఓ ఓ ఓ అండ్ ఈ బర్గర్ వచ్చేసరికి మనకి ఇలా అయితే ఉంది. సో పైన మనకి వైట్ సెసమీస్ అయితే ఉన్నాయి. 2 బర్గర్ బన్స్ మీద సెసమీస్ కనిపించాయి, రెండిట్లో కనిపించలేదు. ఇది వచ్చేసరికి ఆనియన్, సాస్, కింద లెట్యూస్ ఉంది, అండ్ ఒక దెబ్బ చికెన్ ప్యాటీ అయితే ఉంది, ఫ్రైడ్ చికెన్ ప్యాటీ. సో ఇప్పుడు మనం దీన్ని అయితే టేస్ట్ చేసేద్దాం.
స్పైసీనెస్ ఉంది అండ్ ఆ ఫీల్ కూడా బాగుంది, తినే ఫీల్. బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ లాగా అనిపిస్తుంది నాకు. ఇంకొద్దిగా ఫ్లేవర్ఫుల్, ఇంకొద్దిగా టేస్ట్ యాడ్ అయ్యి ఉంటే చాలా బాగుండేది. బట్ ఆ కొద్దిగా ఫ్లేవర్ తగ్గినట్టు అనిపించింది. బట్ తినగా పర్లేదు, బాగుంది అనిపించింది. సో వన్ మట్ బర్గర్స్, మనకి ఎందుకో బర్గర్స్ శాండ్విచ్ అంటే బాగా ఇష్టం. సో చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ మూడు ఒకలాగా ఉన్నాయి, కానీ ఈ లూయి బర్గర్ నుంచి తెచ్చిన బర్గర్ అయితే కొద్దిగా డిఫరెంట్ గా, అంటే డిఫరెంట్ ఇన్ ద సెన్స్ వీళ్ళ స్టైల్లోని ఫ్రైడ్ చికెన్ ఎలా ఉంది, వీళ్ళు డైరెక్ట్ గా ప్యాటీ పెట్టుకుంటే డైరెక్ట్ చికెన్ పెట్టి ఇచ్చారు. సో గైస్, మన బర్గర్ మెక్కడం పని అయిపోయింది. ఇవన్నీ పట్టుకెళ్ళేసి పక్క రూమ్ లో మా ఊళ్ళకి ఇచ్చేసి కంప్లీట్ చేసేసిన తర్వాత 1 to 4 లోని ఏది ఫస్ట్ ఏది 4th చూసి ఆర్డర్ అయితే ఇచ్చేస్తాను. ఫైనల్ గా బర్గర్ తినే పని అయిపోయింది. సో ఇప్పుడు మీకు ప్రైజెస్ విషయంకి వస్తే, సివిల్ బర్గర్ నుంచి క్రిస్పీ చికెన్ బర్గర్ 179 రూపీస్, బిగ్గీస్ బర్గర్ నుంచి క్రిస్పీ డబల్ చికెన్ బర్గర్ 199 రూపీస్, వెండీస్ బర్గర్ నుంచి చిమిచూరి చికెన్ బర్గర్ అంట, ఏదో నోరు తిరగట్లేదు, దాని ప్రైస్ 199 రూపీస్, లూయి బర్గర్ నుంచి ద లూయి ఫ్రైడ్ చికెన్ బర్గర్ 355 రూపీస్. ఇదే ద హైయెస్ట్ ప్రైస్. సో అదనమాట సంగతి. బర్గర్ తినేసాము, టేస్ట్ వైజ్ అన్ని చూసేసాం కానీ ప్రైస్ విషయంకి వస్తే మనకి 179 రూపీస్, 199 రూపీస్ అండ్ లూయిస్ బర్గర్ వచ్చేసరికి 300 అబౌవ్ ఉంది ప్రైస్ అయితే. సో అదైతే కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. ఇంకా టేస్ట్ విషయంలోకి వస్తే మనకి ఫస్ట్ అయితే ఆబ్వియస్లీ ఒకవేళ ప్రైస్ పరంగా చూసుకొని టేస్ట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ వెండీస్ బర్గర్ కి ఇస్తాను, సెకండ్ బిగ్గీస్ బర్గర్ కి ఇస్తాను. ఆ ప్రైస్ ఓకే అనిపించింది. థర్డ్ వచ్చేసరికి లూయిస్ బర్గర్ లో ఏంటంటే మనకి క్రిస్పీ చికెన్ ఇచ్చారు, అది కూడా కొద్దిగా జ్యూసినెస్ ఉంటే బాగుంది అనిపించింది. బట్ తింటున్నప్పుడు ఆ ఫీల్ అయితే చాలా బాగా నచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ చూసుకుంటే కొద్దిగా ఎక్కువ అనిపించింది కాబట్టి థర్డ్ ప్లేస్ ఇచ్చాను దీనికి. ఫోర్త్ వచ్చేసరికి మనకి సియూల్ లో నుంచి నాకు మరీ అంత ఫ్లేవర్ఫుల్ గా ఏం అనిపించలేదు కాబట్టి అది 4th పొజిషన్ అయితే ఇచ్చాను. సో ఇన్ టర్మ్స్ ఇంకా ప్రైస్ ఇవన్నీ తీసేసి తినే ఫీల్ బట్టి ఏది ఫస్ట్ పొజిషన్ ఇస్తాను అని అంటే, జస్ట్ ప్రైస్ పక్కన పెట్టేసి ఓన్లీ టేస్ట్ పరంగా లైక్ ఉన్న ఇంట్ల కంటే ఏది డిఫరెంట్ గా బాగుంది అనిపిస్తే నేను లూయిస్ బర్గర్ ఇస్తాను. ఎందుకంటే అందులో మనకి అన్ని క్రిస్పీ చికెన్ ప్యాటీస్ ఇస్తే మనోడు క్రిస్పీ చికెన్ ఇచ్చాడు. సో ప్రైస్ లో ఇన్ని పక్కన పెడితే ఫస్ట్ లూయిస్ బర్గర్ కి ఇవ్వచ్చు, కానీ ప్రైస్ అండ్ టేస్ట్ కంపేర్ చేసుకుంటే మాత్రం లూయిస్ బర్గర్ థర్డ్ లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ ఇవైతే చాలా బెస్ట్ అనిపించింది నాకు. సో అదనమాట సంగతి. బట్ ఏది వరస్ట్ అయితే లేదు, అన్నిటిలోని ఒకటో రెండో తక్కువ అయ్యింది అనమాట. లైక్ ఫ్లేవర్ కానీ జ్యూసినెస్ కానీ, మిగతాదంతా బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ముందులాగా మనకి ఏదో ఒకటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అలాగైతే లేదు. బట్ సియోల్ ఇందులో ఏంటంటే కొద్దిగా ఫ్లేవర్ తక్కువైంది అంతేగాని ఓవరాల్ గా టేస్ట్ అయితే అన్ని బాగానే ఉంది. ఓకేనా? సో అదనమాట సంగతి. నెక్స్ట్ లోనైతే మనం ఏ ప్లేస్ లోని ద బెస్ట్ బర్గర్, ఇంకా వాళ్ళ బెస్ట్ సెల్లింగ్ ఏది ఉందో అదైతే రివ్యూ చేద్దాం. సో మీకు కూడా తెలిసిన ఏమైనా బెస్ట్ బర్గర్ ప్లేసెస్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి, ఏమేమి కంపేర్ చేయాలి, ఏమేమి రివ్యూ చేయాలో అవి కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. డెఫినెట్ గా నేను ఆ వీడియోస్ అయితే చేసేస్తాను. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.